హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆదిత్య బిర్లా కంపెనీలో పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓన్లీ పర్సనల్ లోన్ అప్లై చేసుకునే ప్రాసెసే కాదు, మీకు ఇందులో లోన్ లిమిట్ ఎంత నుంచి ఎంత వరకు వస్తుంది అండ్ ఆ లోన్కి 10 ఇయర్స్ అంటే ఈఎంఐ 10 ఇయర్స్ అనేది ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని మంత్స్ వరకు పెట్టుకోవచ్చు అండ్ అట్లాగే మీరు తీసుకున్న లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అండ్ ఈ లోన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, సాలరీడ్ పర్సన్సా, సెల్ఫ్ ఎంప్లాయిడ్సా, స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆదిత్య బిర్లా కంపెనీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మాక్సిమం ప్రతి ఒక్కరికి ఈ కంపెనీ జెన్యూనిటీ గురించి తెలుసు. సో లైక్ టాటా ఎట్లాగైతే అన్ని సర్వీసెస్లో ఉందో అన్ని కేటగిరీస్లో, ఆదిత్య బిర్లా కంపెనీ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఉంది. సో బెస్ట్ జెన్యూన్ కంపెనీ. మీరు జెన్యూన్ కంపెనీలో పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఇది మీకు బెటర్ ఆప్షన్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో లాట్స్ ఆఫ్ లోన్ యాప్స్ ఉన్నాయి, వందల్లో ఉన్నాయి లోన్ యాప్స్ అనేది. సో ఆ లోన్ యాప్స్ అన్నిటి గురించి నేను మన ఛానల్లో వీడియోస్ చేయాలంటే డైలీ ఒక వీడియో పెట్టొచ్చు. బట్ నేను మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో ప్రాపర్గా రీసెర్చ్ చేసి ఏవైతే జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయో, ఏవైతే జెన్యూన్గా జనాలకి పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇట్లా జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాటిని మాత్రమే తీసుకొచ్చి నేను వీడియోస్ అయితే చేస్తున్నా. మన ఛానల్లో వీడియోస్ లేట్ అవ్వచ్చు మేబీ, బట్ ప్రాపర్గా రీసెర్చ్ చేసిన తర్వాతనే జెన్యూన్ వీడియోసే లైవ్ అవుతాయి. అవి క్రెడిట్ కార్డ్సే కానివ్వండి, లోన్సే కానివ్వండి, ఇన్సూరెన్సే సర్వీసెసే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీకు యూజ్ అయ్యేది, మీకు జెన్యూన్గా ఉండేది మాత్రం మన ఛానల్లో వస్తుంది తప్ప సో ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో రాదు. కాబట్టి మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. సో మీకు ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నా కానీ ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను పోస్ట్ చేసినప్పుడు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీకు లోన్ లిమిట్ అనేది ఎంత వస్తుంది అంటే మినిమం మీకు 50,000 నుంచి 10 lakhs వరకు అయితే లోన్ లిమిట్ వస్తుంది. ఈ లోన్ లిమిట్ అనేది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ సిబిల్ స్కోర్ ఎట్లా ఉంది, మీ మంత్లీ ఇన్కమ్ ఎట్లా ఉంది, ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకొని మీకు లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్ అనేది సూపర్ స్టేజ్లో ఉందనుకోండి, సో సిబిల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పటివరకు తీసుకున్న లోన్స్ అన్ని ఆన్ టైంలో కట్టేశారనుకోండి, క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కానీ ఇవన్నీ, సో మీకు లోన్ లిమిట్ అనేది కొంచెం ఎలిజిబిలిటీ ఎక్కువగా వస్తుంది. అండ్ అట్లాగే మీ మంత్లీ ఇన్కమ్ కూడా ఎక్కువగా ఉందనుకోండి, లోన్ లిమిట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో అలా ఒక్కొక్కరికి 50,000 రావచ్చు, 2 lakhs రావచ్చు, 5 lakhs రావచ్చు, 10 lakhs రావచ్చు. అది కంప్లీట్లీ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లోన్ ఈఎంఐ 10 years అంటే మీరు తీసుకున్న లోన్ని ఎన్ని మంత్స్ వరకు పే చేసుకోవచ్చు అని అంటే మినిమం 12 months నుంచి మాక్సిమం 60 months వరకు అయితే ఈఎంఐ 10 years అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే దగ్గర 1 year నుంచి మినిమం 1 year నుంచి 5 years లోపు మీరు ఈఎంఐ 10 years అనేది పెట్టుకోవచ్చు. తర్వాత ఇందులో తీసుకున్న లోన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే స్టార్టింగ్ 10.99% నుంచి అంటే అప్రాక్సిమేట్లీ 11% పర్ యానం నుంచి మాక్సిమం 30% పర్ యానం అయితే పడుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా కంప్లీట్గా మీ సిబిల్ స్కోర్ పైన, మీ మంత్లీ ఇన్కమ్ పైన డిసైడ్ అయి ఉంటుంది. సో సిబిల్ స్కోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇంతకుముందు తీసుకున్న లోన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆన్ టైంలో పే చేశారనుకోండి, మీ సిబిల్ స్కోర్ బెటర్గా ఉంటుంది. కాబట్టి మీకు ఏ కంపెనీ అయినా లోన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు అక్కడ కాంప్రమైజ్ అయ్యి మీకు తక్కువ ఇంట్రెస్ట్కి అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇంతకుముందు తీసుకున్న ఈఎంఐస్ అనేది ఆన్ టైంలో కట్టలేరు అనుకోండి, లేట్ కట్టారు, సో మీ సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అయింది. సో అక్కడ మీకు రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళకి అర్థమయ్యి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పెడతారు. సో అట్లా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 11% నుంచి 30% పర్ యానంకి అయితే క్యాల్కులేట్ అవుతుంది. 11% పర్ యానం ఇన్ కేస్ మీకు వచ్చింది అనుకోండి, మీకు చాలా లక్కీ. ఎందుకనంటే 90 పైసా 85 పైసా అట్లా పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అప్రాక్సిమేట్లీ. అదే మాక్సిమం 30% వచ్చింది అనుకోండి, సో 2 రూపీస్ 2.5 రూపీస్ అట్లా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే క్యాల్కులేట్ అవుతుంది. సో అది కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అట్లాగే ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది కదా, ప్రతి కంపెనీలో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది లోన్ తీసుకున్నప్పుడు. ఇందులో ప్రాసెసింగ్ ఫీ అనేది అప్ టు 2% అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 lakh లోన్ వచ్చింది అనుకోండి, లోన్ తీసుకున్నారనుకోండి ₹1,00,000. సో ₹1,00,000 2% అంటే 2,000 రూపీస్. 2,000 రూపీస్ లోపు మాత్రమే మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది కట్ అవుతుంది. 1,000 కట్ అవ్వచ్చు, 1,500 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 2,000 అవ్వచ్చు. అండ్ తర్వాత ఈ లోన్కి ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అంటే 23 అబోవ్ ఉండి 60 బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ అంటే మీకు మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏముండాలి అని అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీలో, గవర్నమెంటే కానివ్వండి, ప్రైవేటే కానివ్వండి, ఏదైనా కంపెనీలో సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీకు మినిమం ఇన్కమ్ అనేది 15,000 రూపీస్ అనేది బ్యాంక్కి రావాలి. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, కొంతమంది మీరు అప్లై చేసుకోండి వస్తుంది లేకపోతే లేదని చెప్తారు. బట్ నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీకు మంత్లీ 15,000 రూపీస్ మినిమం మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రావాలి. అట్లాంటి వాళ్ళు అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు బిజినెస్ పర్సన్ అనుకోండి, మీకు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, సో బిజినెస్ ఉన్న వాళ్ళకి మంత్లీ స్టేబుల్గా ఒక ఇన్కమ్ అయితే రావాలి. ఎందుకంటే మనం ముందు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్లో వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటారు. సో మీకు బిజినెస్ నుంచి అయినా సరే మినిమం ఒక 15,000 20,000 బిజినెస్ అనేది జరుగుతుంటే, ఇన్కమ్ అనేది వస్తుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ చేసే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి సిబిల్ స్కోర్ అనేది బెటర్గా
ఉందనుకోండి, సూపర్బ్ స్టేజ్‌లో ఉందనుకోండి, ఆన్ టైమ్ పేమెంట్స్ ఉన్నాయనుకోండి ఇంతకుముందు. సో, మిమ్మల్ని బిజినెస్ డీటెయిల్స్ అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు. అంటే జీఎస్టీ డీటెయిల్స్ గాని ఇట్లాంటివి ఉంటాయి కదా! సో, అవి అడిగితే అడగొచ్చు, లేకపోతే లేదు. ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్ అనేది పూర్ స్టేజ్‌లో ఉందనుకోండి, లోవర్ స్టేజ్‌లో, సో, మిమ్మల్ని బిజినెస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లైక్ మీ షాప్‌కు జీఎస్టీ ఉంటుంది కదా! సో, ఆ జీఎస్టీ డీటెయిల్స్ అయితే తీసుకుంటది. సో, జీఎస్టీ డీటెయిల్స్‌ని బట్టి మీరు మంత్లీ ఎంత బిజినెస్ చేస్తున్నారనేది వాళ్ళకి అర్థమవుతది. దాన్ని బట్టి మీకు లోన్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఇన్ కేస్ మీ సిబిల్ స్కోర్ బెటర్‌గా ఉంటే జీఎస్టీ అవసరం లేదు. సిబిల్ స్కోర్ పూర్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం జీఎస్టీ అనేది అడుగుద్ది. అండ్ అట్లాగే లోన్‌కి స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. సో, స్టూడెంట్స్ వచ్చేసి కొంతమంది వాళ్ళకి ఎలాంటి మంత్లీ ఇన్‌కమ్ సోర్స్ లేకపోయినా గానీ సిబిల్ స్కోర్ అనేది సూపర్బ్‌గా మెయింటైన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఖర్చులకి క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకుంటారు. 30 డేస్ బిల్ జనరేట్ అయిన తర్వాత వెంటనే ఆ బిల్ అనేది కట్టేస్తారు. సో, లోన్ కూడా తీసుకుంటారు. బిల్ జనరేట్ కాగానే లోన్ అనేది ఆన్ టైమ్‌లో రీపేమెంట్ చేస్తారు. అస్సలు లేట్ చేయరు. సో, అట్లా సిబిల్ బిహేవియర్ అనేది బెటర్‌గా ఉన్న వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది సూపర్బ్ స్టేజ్‌లో ఉంటది కాబట్టి, సో, అట్లాంటి వాళ్ళకి కూడా వీళ్ళు కన్సిడర్ చేసి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తే ప్రొవైడ్ చేయొచ్చు. మంత్లీ ఇన్‌కమ్ సోర్స్ లేదు. బట్ వీళ్ళ బిహేవియర్ అనేది బెటర్‌గా ఉందని చెప్పేసి వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. సో, ఇవి కంప్లీట్ ఆదిత్య బిర్లా పర్సనల్ లోన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ. సో, మరి లేట్ చేయకుండా ఇప్పుడు లోన్‌కి అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ లోన్‌కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశా. సో, ఆ లింక్ నుంచి అప్లై చేసుకోండి. లింక్ పైన క్లిక్ చేసి. సో, మా లింక్ నుంచి ఎందుకంటున్నానంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఏదైనా డౌట్ వచ్చి ఎక్కడైనా స్టక్ అయినా గానీ మేము మెయిల్ ద్వారా మీకు హెల్ప్ అయితే చేస్తాం అప్లికేషన్ ట్రాక్ చేసి. సో, కాబట్టి ఈ లోన్‌కి అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్‌లో లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ పిన్ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓటీపీ వస్తే ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్‌గా ఆదిత్య బిర్లా క్యాపిటల్ పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకునే పేజ్‌కి వస్తారు. ఇక్కడ ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్‌లో ఉన్నట్లు ఇక్కడ ఎంటర్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారీడా సింగిలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అడ్రస్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది ఇచ్చేసి మీ సిటీ సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ తెలంగాణ, ఏపీ, కర్ణాటక ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐ అగ్రీ బాక్సెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ టిక్ చేసేసి నెక్స్ట్ స్టెప్‌కి ప్రొసీడ్ అయిపోండి. తర్వాత స్టెప్‌లో ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ కంపెనీలో గానీ, గవర్నమెంట్ సెక్టర్‌లో గానీ సాలరీడ్ పర్సన్ అనుకోండి. సాలరీడ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ ఆర్గనైజేషన్ నేమ్, ఆర్గనైజేషన్ ఈమెయిల్ అడ్రస్, ఆ కంపెనీ కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్, సిటీ, స్టేట్ ఇవన్నీ ఇచ్చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ గానీ బిజినెస్ పర్సన్ అనుకోండి. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్లిక్ చేసి మీ బిజినెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ సేమ్ ఇట్లాగే బాక్సెస్ వస్తాయి. అందులో మీ బిజినెస్ డీటెయిల్స్, మీ బిజినెస్ ఈమెయిల్ ఐడి అంటే పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు. తర్వాత మీ బిజినెస్ ఎక్కడ ఉంది దాని అడ్రస్, పిన్ కోడ్, సిటీ, స్టేట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత స్టెప్‌లో మీకు లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3,50,000 రూపీస్ లోన్ లిమిట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మినిమం 50,000 నుంచి మీకు ఎంతైతే లోన్ లిమిట్ వచ్చిందో అంతవరకు మీరు ఎంత కావాలంటే అంత ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత లోన్ టెన్యూర్స్ వచ్చేసి 2 రకాలుగా ఉన్నాయి. 24 మంత్స్, 36 మంత్స్. ఇందులో మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్లుగా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ క్యాలిక్యులేట్ అయిపోయి మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది, ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, టెన్యూర్స్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి, మెన్షన్ చేయబడి ఉంటాయి. అండ్ మిగతా ఫీజెస్, చార్జెస్, చెక్ బౌన్స్ చార్జెస్ అవన్నీ చూసుకోవాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ చూసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ సెల్ఫీ అనేది క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ పైన క్లిక్ చేసేసి ఒక సెల్ఫీ తీసుకొని సెల్ఫీ అనేది అప్లోడ్ చేసుకోండి. తర్వాత డిజిలాకర్ తో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ అడుగుద్ది, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది, 6 డిజిట్ పిన్. ఆ పిన్ మీకు తెలిసి ఉంటే ఆల్రెడీ ఇప్పటి వరకు సెట్ చేసుకొని ఉంటే ఆ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. పిన్ తెలియకపోతే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ పైన క్లిక్ చేసి కొత్త పిన్ అనేది సెట్ చేసుకొని పిన్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా కన్ఫర్మ్ చేసుకోండి. అంటే మీ ఆధార్ కార్డు ప్రకారం ఇందాక మీరు డీటెయిల్స్ ఇచ్చారు కదా, సో దాన్ని బట్టి ఇక్కడ మీ అడ్రస్ అదంతా కూడా వస్తుంది. ఆ అడ్రస్ అంతా కూడా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. పిన్ కోడ్, స్టేట్, మొబైల్ నెంబర్ అదంతా కూడా. అండ్ ఇస్ దిస్ యువర్ కరెంట్ అడ్రస్ అంటే ప్రెజెంట్ మీరు ఇక్కడ ఉంటున్నారా అని అడిగితే ఎస్ పైన క్లిక్ చేయండి. లేదు మేము ఇక్కడ ఉండట్లేదు వేరే దగ్గర ఉంటున్నాం ప్రెజెంట్ అంటే నో పైన క్లిక్ చేసి మీరు ప్రెజెంట్ ఉంటున్న కొత్త అడ్రస్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ అనేది టిక్ చేసిన తర్వాతనే ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏవైతే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో ఈ అకౌంట్కి మీకు లోన్ అమౌంట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ అకౌంట్లో నుండే మీకు మళ్ళీ మంత్లీ ఈఎంఐస్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. సెకండ్ బాక్స్లో కూడా అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కూడా ఎంటర్ చేయండి. తర్వాత బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి. మీ బ్రాంచ్ ఎక్కడదో బ్రాంచ్ నేమ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అథెంటికేట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఈనాచ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాండేట్ అంటే మీరు లోన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఈఎంఐ కట్ అవ్వాలి అని అంటే మీరు పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ పర్మిషన్ ఈనాచ్ అంటారు. సో మీకు ఈజీగా అయిపోవాలంటే డెబిట్ కార్డ్ ఉందనుకోండి, మీరు ఇప్పటిదాకా ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ డెబిట్ కార్డు, ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఎక్స్పైరీ డేట్, సివివి అవన్నీ ఇచ్చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకుంటే ఈనాచ్ అయిపోద్ది. డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేసి ఆ ప్రాసెస్ చేసుకోండి.
చేసుకోండి. మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, నెట్ బ్యాంకింగ్ పైన కూడా క్లిక్ చేసేసి నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చేసి అథెంటికేట్ అయితే చేసుకోండి. తర్వాత మీ లోన్ కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. లోన్ అమౌంట్ 3,50,000 మీకు చార్జెస్ ఎంత పడుతున్నాయో చెక్ చేసుకోండి. ఫైనల్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌కి ఎంత వస్తున్నాయి మనీ అదంతా చెక్ చేసుకోండి. తర్వాత మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది అండ్ ఏ డేట్ రోజు వస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ అని వస్తుంది. అంటే ఒకటో డేట్ రోజు మీకు ఈఎంఐ అనేది కట్ అవుద్ది. ఇట్లా డేట్ చూసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 18% పర్ యానం పడుతుంది. అంటే మీకు ఒక ₹1 నుంచి ₹2 మధ్యలోనే పడుద్ది. 1.5 రూపీ అట్లా. అదొకసారి చెక్ చేసుకోండి. 10 ఇయర్స్ 36 మంత్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఫోర్స్ క్లోజర్ చార్జెస్ అంటే లోన్ తీసుకున్న తర్వాత మీరు ఈఎంఐ 10 ఇయర్స్ అవ్వకముందే కట్టేసుకుంటా పేమెంట్ అంటే 4% ఛార్జ్ పడుతుంది. అదంతా కూడా చూసుకొని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇద్దరు రిఫరెన్స్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫ్యూచర్లో మీరు మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ వచ్చినా రీచ్ కాకపోయినా కానీ వీళ్ళు మీ తరపున వాళ్ళకి కాల్ చేయడానికి అయితే ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో రిఫరెన్స్ 1 దగ్గర, రిఫరెన్స్ 2 దగ్గర మీ ఫ్యామిలీ మెంబర్ది కానీ మీ ఫ్రెండ్ది కానీ డీటెయిల్స్ ఇచ్చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత అగ్రిమెంట్ ఫార్మ్స్ అనేది వస్తాయి. ఇక్కడ 3 పీడిఎఫ్ ఫైల్స్ వీటిపైన క్లిక్ చేసి అగ్రిమెంట్స్ అంతా కూడా చూసుకోండి. ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే చెక్ చేసుకోండి. తర్వాత లోన్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేటు, ప్రాసెసింగ్ ఫీ అవంతా చూసుకొని ఐ అగ్రీ పైన క్లిక్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఫైనల్ గా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. సో ఓటీపీ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. యువర్ పర్సనల్ లోన్ ఈజ్ రెడీ ఫర్ డిస్పర్సల్, అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి అయితే వస్తుంది. ఇక్కడ ఏదైతే ఛార్జెస్ చూపించారో ఫీజ్ అండ్ ఛార్జెస్ అని చెప్పేసి ఆ లోన్ అమౌంట్ లో నుంచి ఆ ఛార్జెస్ అనేది కట్ అయిపోయి మీ బ్యాంక్ అకౌంట్ కి అయితే మనీ అనేది యాడ్ అవుతుంది. సో లోన్ అమౌంట్ ఎన్ని రోజుల్లో మీ అకౌంట్ లో పడుతుంది అంటే ఇక్కడ చూసుకోవచ్చు. యువర్ లోన్ అప్లికేషన్ సబ్మిటెడ్ బిఫోర్ 5 PM. మీరు 5 గంటల లోపు సబ్మిట్ చేస్తే సేమ్ డే మీకు లోన్ అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ అట్లాగే హాలిడేస్లో, వీకెండ్స్లో సబ్మిట్ చేశారనుకోండి మీరు లోన్ అప్లికేషన్ అనేది నెక్స్ట్ వర్కింగ్ డే రోజు మీకు లోన్ అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే, సండే చేశారనుకోండి, మండే రోజు వర్కింగ్ డే ఉంటే మండే రోజు మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే యాడ్ అయిపోద్ది. అండ్ మిగతా శాంక్షన్ లెటర్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా మీ మెయిల్ ఐడికి మెయిల్ పంపిస్తామని చెప్తున్నారు వీళ్ళు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆదిత్య బిర్లా క్యాపిటల్లో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అప్లికేషన్ ప్రాసెస్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే మీకు అర్థం కాకపోతే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి. మా టీం నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ మీ అప్లై చేసుకున్న వాళ్ళలో ఎవరికైనా సిబిల్ రీజన్స్ వల్ల, మంత్లీ ఇన్కమ్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అయిందనుకోండి లోను, సో మీరు అసలు వరి అవ్వకండి. సో మీకు లోన్ ఎలిజిబిలిటీ అనేది ఈజీగా ఇచ్చే యాప్స్ క్రెడిట్ బీ అండ్ మనీ వీవ్ అనేది మాక్సిమం ప్రతి ఒక్కరికి లోన్ ఎలిజిబిలిటీ అనేది ఇస్తాయి. కొంతమందికి సిబిల్ స్కోర్ స్టార్ట్ అవ్వని వాళ్ళకి కూడా వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనీ వీవ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్ అండ్ క్రెడిట్ బీకి సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశాము. సో ఇన్ కేస్ మీకు ఇది రిజెక్ట్ అయితే సో వాటికి అప్లై చేసుకోండి. వాటిలో అప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే మాక్సిమం ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.